హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియోలో మనం రీటర్న్ ఎర్నింగ్స్ అంటే ఏంటి, రీటర్న్ ఎర్నింగ్స్ని ఎలా క్రియేట్ చేస్తారు అండ్ రీటర్న్ ఎర్నింగ్స్ సంబంధించి జిఎల్ అకౌంట్ ఎలా పోస్ట్ చేస్తారో తెలుసుకున్నాం. ఈ వీడియోలో మనం కొన్ని జిఎల్ అకౌంట్స్ని క్రియేట్ చేద్దాం. సో జిఎల్ అకౌంట్స్ని క్రియేట్ చేయాలి అంటే మనం లాస్ట్ టైం వాడిన టీ కోడ్ FS00. సో ఇక్కడ మనం స్టెప్ బై స్టెప్ వెళ్దాం. సో దానికి సంబంధించి అకౌంటింగ్, ఫినాన్షియల్ అకౌంటింగ్, జనరల్ లెడ్జర్, మాస్టర్ రికార్డ్స్, జిఎల్ అకౌంట్స్, ఇండివిజువల్ ప్రాసెసింగ్, FS00 సెంట్రల్లీ, ఇది క్లిక్ చేస్తాం. ఓకే, సో ఇక్కడ మనం ఏ జిఎల్ అకౌంట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. ప్రజెంట్ నేను బ్యాంక్ జిఎల్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను. బ్యాంక్ ఎందులోకి వస్తుంది, కరెంట్ అసెట్స్లోకి వస్తుంది. సో అకౌంట్ గ్రూప్ కరెంట్ అసెట్స్, కరెంట్ లయబిలిటీస్, ఎక్స్పెన్సెస్, ఇన్కమ్స్, రిజర్వ్స్ అండ్ సర్ప్లస్, షేర్ క్యాపిటల్. సో ఇది కరెంట్ అసెట్స్లోకి వస్తుంది. మనం అకౌంట్ గ్రూప్స్ క్రియేట్ చేసినప్పుడు ఒక నెంబర్ రేంజ్ ఇచ్చాం. అందులో కరెంట్ అసెట్స్కి ఇచ్చిన నెంబర్ రేంజ్ 2 lakhs నుంచి 2,100,000 వరకు. సో మీకు చూపిస్తాను ఒకసారి. OBD4 చార్ట్ ఆఫ్ అకౌంట్స్, పోలో. సో పోలో కరెంట్ అసెట్స్ 2 లక్షల నుంచి 2 లక్షలకు ఉంది. కరెంట్ లయబిలిటీస్కి అందించాం 3 లక్షల నుంచి 3 లక్షలకు అందించాం. అలాగే ఎక్స్పెన్సెస్కి 5 లక్షల నుంచి 5 లక్షలకు అందించాం. ఇన్కమ్స్కి 4 లక్షల నుంచి 4 లక్షలకు అందించాం. ఓకే, అలాగే రిజర్వ్స్ అండ్ సర్ప్లస్కి 1,01,000 నుంచి 1,02,000 ఇచ్చాం. షేర్ క్యాపిటల్కి 1 లక్ష నుంచి 1 లక్ష అందించాం. సో దీన్ని బేస్ చేసుకుని ఇప్పుడు మనం జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేద్దాం. సో మనం క్రియేట్ చేద్దాం అనుకున్నది 2 లక్షలు, అంటే బ్యాంక్ అకౌంట్ క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఇది కరెంట్ అసెట్స్లోకి వస్తుంది కాబట్టి 2 lakhs అని ఇచ్చాను. సో ఇప్పుడు ఈ క్రియేట్ అనే ఉంది కదా, ఈ సింబల్, ఈ బటన్ని క్లిక్ చేస్తాం. లేదంటే ఈ జిఎల్ అకౌంట్ అనే మెనూ ట్యాబ్లో క్లిక్ చేసి క్రియేట్, ఇలాగనే క్రియేట్ చేయొచ్చు. ఓకే ఓకే ఈ 2 లక్షలు అనేది ఎందులోకి వస్తుంది, కరెంట్ అసెట్స్. ఓకే, సో ఇది P&L స్టేట్మెంట్లోకి వస్తుందా, బ్యాలెన్స్ షీట్లోకి వస్తుందా, బ్యాలెన్స్ షీట్లోకి వస్తుంది. నెక్స్ట్ షార్ట్ టెక్స్ట్, మనం SBI క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాం. SBI బ్యాంక్ అకౌంట్, SBI బ్యాంక్ అకౌంట్. ఇప్పుడు ఈ ట్యాబ్లోకి వెళ్తాం, కంట్రోల్ డేటా ట్యాబ్. ఇందులో ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ అని సెలెక్ట్ చేసుకుంటాం. మనం ప్రతిసారి జిఎల్ అకౌంట్స్ క్రియేట్ చేస్తున్నప్పుడు అది బ్యాలెన్స్ షీట్ అకౌంట్లోకి వస్తే ఇక్కడ మనం ఈ చెక్ బాక్స్ సెలెక్ట్ చేస్తాం, ఓన్లీ బ్యాలెన్సెస్ ఇన్ లోకల్ కరెన్సీ. నెక్స్ట్ లైన్ ఐటమ్ డిస్ప్లే, సార్ట్కి 001. 001 ఎందుకు ఇచ్చామంటే దీన్ని డేట్ వైజ్ సార్ట్ చేయడానికి. ఓకే, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్. ఇందులో మనం బ్యాంక్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ G005 ఇస్తాం. సో మనం అక్కడ రీటర్న్ ఎర్నింగ్స్ క్రియేట్ చేసినప్పుడు దానికి సంబంధించి G001 ఇచ్చాం. ఓకే, దీన్ని సేవ్ చేస్తున్నాం. సేవ్. సో ఒక జిఎల్ అకౌంట్ మనం ఇలా క్రియేట్ చేసాం. సో ఒక జిఎల్ అకౌంట్ని విత్ టెంప్లెట్తో క్రియేట్ చేయొచ్చు, అలాగే కాపీ యాజ్ అని క్రియేట్ చేయొచ్చు. సో ఇప్పుడు మనం విత్ టెంప్లెట్తో క్రియేట్ చేద్దాం. సో విత్ టెంప్లెట్తో క్రియేట్ చేయడానికి మనం ఈ బటన్ని క్లిక్ చేయాలి. సో ఇక్కడ ఏం చెప్తుందంటే అకౌంట్ 2 lakhs హ్యాస్ ఆల్రెడీ బీన్ క్రియేటెడ్ ఇన్ ది కంపెనీ కోడ్ పోలో. సో ఇక్కడ జిఎల్ అకౌంట్ నెంబర్ మారుస్తాం, 2,01,000. ఇప్పుడు క్రియేట్ విత్ టెంప్లెట్. సరే, ఎగ్జిస్టింగ్ జిఎల్ అకౌంట్ అడుగుతుంది, రిఫరెన్స్ అకౌంట్ నెంబర్ అడుగుతుంది. రిఫరెన్స్ ఏం తీసుకుంటాను, 2 lakhs తీసుకుంటాను. 2 lakhs అంటే 2 లక్షలు. ఆ నెంబర్ రేంజ్ని రిఫరెన్స్ కింద తీసుకుంటాను. ఏ కంపెనీ నుంచి, పోలో అనే కంపెనీ నుంచి. సో అది క్లిక్ చేసి 2 ఇలా వస్తుంది. సో మనం 2 లక్షలు అనే జిఎల్ అకౌంట్ నెంబర్ దేనికి ఇచ్చాం, SBIకి ఇచ్చాం. సో నాకు ఎప్పుడు SBI కాదు, SBHని క్రియేట్ చేద్దాం అనుకుంటున్నాను.
ఒకసారి కంట్రోల్ డేటా ట్యాబ్లోకి వెళ్ళి అన్నీ కరెక్ట్గా ఉన్నదో చెక్ చేసుకుందాం. ఆల్రెడీ ఓన్లీ బ్యాలెన్సెస్ అండ్ లోకల్ కరెన్సీ హైలైట్ ఉంది, లైన్ ఐటమ్ డిస్ప్లే హైలైట్ ఉంది, క్రియేట్ బ్యాక్ ఇంట్రెస్ట్ రేట్ G005 హైలైట్ ఉంది. ఓకే, సేవ్. ఇదొక మెథడ్. అలాగే కాపీ యాజ్ ఆప్షన్ కూడా యూస్ చేసి మనం ఈ GL అకౌంట్స్ని క్రియేట్ చేయొచ్చు. అది ఎలాగో చూద్దాం. సో దానికి సంబంధించి సెట్టింగ్స్లోకి వెళ్దాం. ఈ హైరార్కీ డిస్ప్లే ఉంది, అని క్లిక్ చేస్తాం. సో ఇక్కడ ఏముంది హైలైటెడ్, డు నాట్ డిస్ప్లే నావిగేషన్ ట్రీ. సో నాకు నావిగేషన్ ట్రీ డిస్ప్లే కావాలి. సో డిస్ప్లే అకౌంట్స్ ఇన్ నావిగేషన్ ట్రీ అని సెలెక్ట్ చేస్తాను. కంటిన్యూ. ఒకసారి మళ్ళీ సో ఇది మనకి నావిగేషన్ ట్రీ అనమాట. సో ఇక్కడ కరెన్సీని క్లిక్ చేస్తే మనకి 2 అకౌంట్స్ క్రియేట్ అయి ఉన్నాయి. ఓకే, సో దీంట్లో నేను లేటెస్ట్ 2,01,000 సెలెక్ట్ చేస్తున్నాను GL నెంబర్ని. ఇది కాపీ యాజ్ ఐకాన్, దీన్ని క్లిక్ చేస్తున్నాను. సో రెఫరెన్స్ GL అకౌంట్ 2,01,000. నెక్స్ట్ ఏ GL అకౌంట్ క్రియేట్ చేయాలి, 2,02,002 క్రియేట్ చేయాలి. ఎందులోకి, పోలో కంపెనీలోకి. రైట్, కంటిన్యూ. ఇక్కడ వచ్చేసింది 2,02,002తో GL అకౌంట్ క్రియేట్ అయింది. సో ఇక్కడ మనం షార్ట్ టెక్స్ట్ని లాంగ్ టెక్స్ట్ని మార్చాలి. నేను ఇక్కడ ఈసారి ICICI ఇస్తాను. ఓకే, కంట్రోల్ డేటా, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్, సెకండ్, సేవ్. సో క్యాష్ అకౌంట్ కూడా క్రియేట్ చేద్దాం. సో క్యాష్ అకౌంట్ క్రియేట్ చేయడానికి మనం ఇక్కడ ఈ క్రియేట్ అని నొక్కుతాం. ఓకే, GL అకౌంట్ నెంబర్. సో మనకి అవైలబుల్గా ఉన్న నెంబర్ 2,03,000. ఓకే, కంపెనీ కోడ్ పోలో. ఇది కరెంట్ అసెట్స్లోకి వస్తుంది. ఓకే, బ్యాలెన్స్ షీట్, అకౌంట్, షార్ట్ టెక్స్ట్, క్యాష్ అకౌంట్. Control data, only balances in local currency, line item display 001 sort key. ఇప్పుడు క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ దగ్గర G001 ఇస్తాం, ఎందుకంటే జనరల్ ఎంట్రీ. సేవ్. సో ఇప్పుడు ఇంకో GL అకౌంట్ క్రియేట్ చేద్దాం. ఈసారి ఎక్స్పెన్సెస్లో క్రియేట్ చేద్దాం. క్రియేట్ GL అకౌంట్ నెంబర్, ఎక్స్పెన్సెస్కి అంత ఇచ్చాం, 5 lakhs ఇచ్చుంటాం. సో అకౌంట్ గ్రూప్ ఎక్స్పెన్సెస్, ఇది P&L అకౌంట్లోకి వస్తుంది. ఓకే, ఎక్స్పెన్సెస్ కట్ట మనం P&L అకౌంట్లో పెట్టాలన్నమాట. ఓకే, షార్ట్ టెక్స్ట్, శాలరీ అకౌంట్, కంట్రోల్ డేటా. మనం P&L అకౌంట్ స్టేట్మెంట్ సెలెక్ట్ చేసాం కాబట్టి ఓన్లీ బ్యాలెన్సెస్ లోకల్ కరెన్సీ సెలెక్ట్ చేయక్కర్లేదు. లైన్ ఐటమ్ డిస్ప్లే 001, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్లో G001, సేవ్. ఓకే, సో ఈ వీడియోలో మనం GL అకౌంట్స్ని ఎలా క్రియేట్ చేయాలి, GL అకౌంట్స్ని విత్ టెంప్లెట్ ఎలా క్రియేట్ చేయాలి, అలాగే GL అకౌంట్స్ని కాపీస్ ద్వారా ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకుందాం. నెక్స్ట్ వీడియోలో GL అకౌంట్ని ఎలా డిలీట్ చేయాలో తెలుసుకుందాం. సో నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.